హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే మనకి కొన్ని సిల్క్ చీరలకి అయితే బ్లౌజ్ పీసెస్ చాలా చిన్న వస్తూ ఉంటున్నాయి. చూసారు కదా, నాకు ఇప్పుడు నేను కట్ చేసి బ్లౌజ్ పీస్ అయితే చాలా చిన్నది వచ్చిందండి. నేను చీరలో క్లాత్ని 3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. చూసారు కదా, వచ్చిన బ్లౌజ్ పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేస్తే ఓన్లీ నడుము లూజ్కే వచ్చిందన్నమాట, మనకి ఎక్స్ట్రా ఏమీ లేదు. అందుకనేసి నేను చీరలోది 3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. అయితే ఈ విధంగా చిన్నది వస్తే ఈ విధంగా సరిపెట్టి కట్ చేసి కుట్టాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే మనము మీటర్ లైనింగ్ అయితే తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. అలాగే మడత ఉన్న వైపు మన వైపు, ఓపెన్ వచ్చిన వైపు మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలండి. కింద వైపు అయితే హెచ్చు తగిలి ఏమన్నా ఉంటే ఈ విధంగా చూసుకుని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 33 సైజ్ అండి. 33 సైజ్ వరకు మీరు బ్లౌజ్ కటింగ్ చేయాలనుకుంటే ఈ కొలతలతో కట్ చేసారంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా కింద వైపు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తీసేసుకున్న తర్వాత మనకి నడుము పట్టి కుట్టుకోవడం కోసము 1/2 ఇంచు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దాకా టేప్ని అయితే ఈ విధంగా పట్టుకోవాలి. మనం కొద్దిగా బ్లౌజ్ని సాగదీసి పట్టుకోవాలండి. అప్పుడే మనకి పొడవు కరెక్ట్గా వస్తుంది. నాకైతే 15.5 వచ్చింది. చూసారు కదా, నేను చేసుకున్న 1/2 ఇంచ్ మార్కింగ్కి దగ్గర నుంచి 15.5కి ఈ విధంగా టేప్ని అయితే పెట్టి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే మరొక పక్క కూడా మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనం ప్రతి కొలతని కూడా ఈ విధంగా 2 టైమ్స్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం కొట్టుకునే లైన్ స్ట్రైట్గా వస్తుందన్నమాట, క్రాస్ రాకుండాని. చూసారు కదా, నేనైతే పొడవుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టేసుకున్నాను. తర్వాత షోల్డర్ కుట్టు కోసము ఎక్స్ట్రాగా 1/2 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ క్రయాన్ అయితే బాగా లైట్గా కనిపిస్తుంది కాబట్టి నేను కొద్దిగా వేరే క్రయాన్తో మార్కింగ్ చేశాను. తర్వాత మనము ఆది బ్లౌజ్ అయితే తీసుకుని నడుము లూజు ఎంతని చూసుకోవాలండి. మనం ఏ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా నడుము లూజు చూసుకుంటే మనకి ఇది ఏ సైజు బ్లౌజో తెలుస్తుందన్నమాట. చూసారు కదా, నేను ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి 33.5 వచ్చింది. అయితే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేయాలండి. అంటే తాళ్ళు పట్టిని మనము వదిలేసే నడుములు చూసుకోవాలి. చూసారు కదా, ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 33 సైజు. అంటే మనకి పెద్ద సైజు బ్లౌజ్ అండి. పెద్ద సైజు బ్లౌజు, చిన్న సైజు బ్లౌజ్ ఎలా తెలుసుకోవాలంటే మనకి 33 దాటినవన్నీ పెద్ద సైజు బ్లౌజ్ అండి, 30 దాకా వచ్చినవన్నీ చిన్న సైజు బ్లౌజు. అయితే మనకు ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి 33 వచ్చింది కాబట్టి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అని మీరు తెలుసుకోవాలి. తర్వాత మనకు వచ్చిన నడుము లూజ్లో 4వ వంతుని మనము తీసుకోవాలండి. దానికోసం మీరు టేప్లో 33 నెంబర్ తీసుకుని దాన్ని 4 భాగాలుగా మడత పెట్టాలి. అప్పుడు మీకు 4వ వంతు వస్తుంది. నాకైతే 8.5 వచ్చిందండి. 33ని 4 భాగాలు చేస్తే 8.5 వచ్చింది. 8.5ని మనం నడుము లూజుగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు బ్యాక్ డాట్లు స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజు ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే నడుము లూజ్లో 4 భాగాన్ని మార్కింగ్ చేసుకుని ఈ విధంగా 1 ఇంచు డాట్ కోసం 2 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ కోసము మనకు వచ్చిన నడుము లూజ్కి 1.5 ఇంచెస్ కలపాలన్నమాట. మనకి 8.5 వచ్చింది కదా, 8.5కి 1.5 ఇంచు కలిపితే 9.30 వచ్చిందండి చెస్ట్ లూజు. మనకి నడుము లూజ్లో 4వ వంతు 8.5 వచ్చింది. ఆ 8.5కి 1.5 ఇంచు ఎక్స్ట్రా కలుపుకుని మార్కింగ్ చేసుకుంటే మీకు చెస్ట్ లూజ్ కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, నేను ఈ విధంగా మార్కింగ్ చేశాను. మనం మార్కింగ్ చేసుకున్న చెస్ట్ లూజ్కి కింద మార్కింగ్ చేసుకున్న నడుము లూజ్ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఆ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ కొట్టుకోవాలి. ఇది మనకి బాడీ లూజ్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ మార్కింగు. తర్వాత ఖర్చుల కోసం కింద వైపు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ని పైన వైపు కూడా పెట్టుకుని ఈ 2 మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకుంటే ఇది మనకి ఖర్చుల కోసము వస్తుందండి. ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవు వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేసుకోవాలండి. చిన్న సైజ్ అయితే 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 5.5 ఇంచెస్ని కింద వైపు కూడా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, మరో పక్క కూడా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని మనం చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా లైన్స్ అయితే కొట్టేసుకోవాలండి. మీకు ఈ విధంగా ఈ కొలతలతో కట్ చేసి కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారంటే ఎక్కడ తేడా రాదండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఈ కార్నర్లో కూడా ఒక లైన్ అయితే
కొట్టుకోవాలి. ఈ లైన్ పెట్టి మనము హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచెస్కి ఈ లైన్ మీద ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 ఇంచెస్కి చేసుకున్న మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము నెక్ వెడల్పు మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజ్ అయితే 2.5, పెద్ద సైజ్ అయితే 2.5 మార్క్ చేసుకోవాలి. మనది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5కి మార్క్ చేసుకున్నాను. అలాగే మనకి నెక్ డౌన్ కోసము ఆది బ్లౌజ్ తీసుకుని మెడ మధ్యకైతే మడత పెట్టుకుని ఈ విధంగా ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో నడుము వద్ద అంత మార్కింగ్ చేసుకోవాలి. కుట్టు కోసము 1/4 ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ డౌన్ కరెక్ట్గా వస్తుంది. అలాగే పైన మనం నెక్ వెడల్పు ఎంత పెట్టామో కింద వైపు 1/2 ఇంచు కలిపి పెట్టుకోవాలి. అంటే మనం పైన వైపు 2.5 ఇంచెస్ పెట్టాం కాబట్టి కింద వైపు 3 ఇంచెస్ పెట్టాలండి. కానీ నేను 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే ఈ కస్టమర్కి నెక్ వెడల్పు ఎక్కువగా ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి కింద పైన కూడా ఈక్వల్గా పెట్టేస్తున్నాను. కొంతమందికి నెక్ రౌండ్గా రావాలి, వెడల్పుగా నీట్గా రావాలనుకున్న వాళ్ళకైతే మీరు పైన దారి కంటే కింద వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే నెక్ రౌండ్ పెరుగుతుంది. అది కూడా ఏ విధంగా పెరుగుతుందో మీకు 2 కూడా మార్కింగ్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను కింద వైపు 2.5 ఇంచెస్, పైన వైపు 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అలాగే మనం పైన వైపు 2.5 ఇంచెస్ పెట్టి కింద వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మార్కింగ్ ఏ విధంగా వస్తుందో కూడా మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, కింద వైపు 3 ఇంచెస్ అయితే ఈ విధంగా వస్తుందండి. మనము ఈ కార్నర్లో 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. కింద వైపు 2.5 ఇంచెస్, పైన వైపు 2.5 ఇంచెస్ అయితే నెక్ వెడల్పు ఈ విధంగా వస్తుందండి. అలాగే పైన వైపు 2.5 ఇంచెస్, కింద వైపు 3 ఇంచెస్ అయితే నెక్ వెడల్పు ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, రౌండ్ ఈ విధంగా పెరుగుతుందన్నమాట. రౌండ్ బాగా కావాలనుకున్న వాళ్ళకి కింద వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. రౌండ్ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళకి ఈ విధంగా పైన ఎంత ఎడల్పు పెట్టారో నెక్ కింద కూడా అంతే పెట్టండి. ఈ విషయం కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. దానికోసం అయితే ఈ విధంగా మనము చంక లూజ్కి చేసుకున్న మార్కింగ్కి 1/2 ఇంచుకి బయటకు చేసుకోవాలి. ఎందుకంటే ఆది బ్లౌజ్కి మనకు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసి ఉంది కాబట్టి ఆ స్టిచ్చింగ్కి ఎంత చేసామో అంత తగ్గించి మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఆది బ్లౌజ్ ప్రకారము కొలతలు తీసుకుని కట్ చేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మీకు నడుము లూజు చంక లూజు సేమ్ ఒకటే వస్తుందండి. మనకి నడుము లూజు 8.5కి మార్కింగ్ చేసాం కదా, అదే 8.5 చంక లూజు కింద కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, మనకు చంక లూజు కూడా 8.5 వచ్చింది. ఈ విధంగా మనం కొలతలతో కట్ చేసుకున్నామంటే ప్రతిదీ కూడా కరెక్ట్గా వస్తుందండి. తర్వాత మనకి బ్యాక్ డాట్ కోసము ఈ విధంగా లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ దాకా మనం క్లాత్ని ఈ విధంగా మడత పెట్టేసుకుని ఆ మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరే మనము డాట్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 4.5 ఇంచెస్కి ఈ డాట్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ని అయితే పొడవు మార్కింగ్ చేసుకున్నాక వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ కావాలి కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు, అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా డాట్ని అయితే మార్కింగ్ చేసేసుకోవాలండి. అంతేనండి. ఈ విధంగా మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని అయితే చాలా ఈజీగా నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్కడ తేడా ఉండదండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పీస్కి అటు సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ ఉన్నదాన్ని మరొకసారి మడత పెట్టాను. ఈ మడత ఎంత వేసుకోవాలంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఒకసారి. మనకి 11 ఇంచెస్ వచ్చింది కదా, 11 ఇంచెస్కి 1 ఇంచ్ తగ్గించాలి. మనకి చంక రౌండ్ ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించాలండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1 ఇంచ్ తగ్గించి మడత వేసుకోవాలి. నాకు పన్నా సరిపోలేదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందండి. మనకి కొద్దిగా తగ్గించి వచ్చింది కదా, దీనికైతే అతుకులు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చంక రౌండ్ని బట్టి అయితే మనము హ్యాండ్స్ మడత పెట్టుకుంటే మనకి అతుకులు ఎంత పడతాయో ఏంటో కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత కింద వైపు హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా కట్ చేసేసుకోవాలండి. మీరు చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5 ఇంచెస్కి, లేకపోతే అంచు ఉందని తిరగవేసేసుకున్న పైపింగ్ వేసుకున్న అయితే 1/2 ఇంచ్కి
మార్కింగ్ చేసుకోవాలన్నమాట కుట్టు కోసము. అదే చేతి పని అయితే 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. నేనైతే పైపింగ్ వేసే ఉద్దేశంతో 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ లూజ్కి, హ్యాండ్ పొడవకి, చంక లూజు అన్నీ కూడా మనం ఈ విధంగా హ్యాండ్ ఎక్కడ నుడతలు కానీ ఉగ్గులు కానీ లేకుండా నీట్గా వేసుకుని మార్క్ చేసేసుకోవచ్చు. మీకు కొలతలతో చెప్తున్నాను కాబట్టి మీకు టేపు కొలతలతో కూడా ఏ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలో చెప్తానండి. మనం హ్యాండ్ లూజ్, హ్యాండ్ పొడవు నేను మార్క్ చేసుకున్నాను కదా. హ్యాండ్ పొడవుకి కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. మనకి ఇది మొత్తం కలిపి 9.5 ఇంచెస్ వచ్చింది కదా. అదే 9.5 ఇంచెస్ని అటుపక్క కూడా మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం కొట్టుకునే లైన్ క్రాస్ రాకుండా ఉండడం కోసము ఈ విధంగా రెండు వైపుని మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకున్నాను. తర్వాత మనకి హ్యాండ్ డౌన్ కోసం చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచెస్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకున్నానండి. తర్వాత మనకి చంక లూజు కావాలి. చంక లూజు కోసం మీరు ఆది బ్లౌజ్తో పని లేకుండా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్కి మనం కుచ్చులు ఎంత పెట్టామో అదే కుచ్చుల్ని మనము హ్యాండ్కి కింద వైపు కూడా ఈ విధంగా పెట్టుకుంటే ఈ పైన వైపుని ఈ మార్కింగ్కి మధ్యన వచ్చేదే మనకి చంక లూజ్ అన్నమాట. చూసారు కదా, ఇది చంక లూజ్ కింద ఉపయోగపడుతుంది. అలాగే మనం ముందుగానే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, హ్యాండ్ లూజ్ చంక లూజ్కి ఒక లైన్ కొట్టేసుకోవాలి. అలాగే మనం చంక లూజ్ దగ్గర 2 ఇంచెస్ పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ని కింద వైపు కూడా పెట్టుకుని కుచ్చుల కోసం కూడా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్గా రావడం కోసం మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. ఇదైతే జాగ్రత్తగా చూసుకుని ప్రతి బ్లౌజ్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఆ 2 ఇంచెస్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్ని కలిపి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి మరొక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని ఆ లైన్ని కలుపుకుంటూ రౌండ్ షేప్ వచ్చే విధంగా 1/2 ఇంచు గ్యాప్ తోటి ఈ విధంగా మార్క్ చేసుకోండి. అలాగే కింద వైపు కూడా 1/2 ఇంచు మార్కింగ్తో ఈ విధంగా వంపుగా మార్కింగ్ చేసుకుంటే మీకు హ్యాండ్ షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకెక్కడ తేడా ఉండదు. తర్వాత మనము కట్ చేసేసుకోవడమే. అలాగే మనకి హ్యాండ్ డౌన్ కూడా ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చెప్తానండి. మీకు కనుక బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. హ్యాండ్ పైన వైపు మనకు అతుకులు పడతాయి కదా, దాన్ని అయితే అడుగు వైపుకి మడత పెట్టేసుకోవచ్చు. ఇటు సైడ్ అయితే నేను హ్యాండ్ డౌన్ మార్కింగ్ అయితే తీస్తున్నానండి. అంటే మనకి ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి డౌన్ తీసుకోవాలి కదా, అది ఏ విధంగా తీయాలో కూడా చెప్తాను. పైన వైపు 1 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ని అలాగే చంక లూజ్కి పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ 2 మార్కింగ్లు ఒకే చోటకు వచ్చే విధంగా మడత పెట్టి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3/4 ఇంచు డౌన్ అయితే మీకు చంక దగ్గర ఉగ్గులు రాకుండా ఉంటుంది. తర్వాత పైన వైపు 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచుని కింద చంక లూజ్ దాకా డౌన్ చేసుకుంటూ ఈ షేప్ వచ్చే విధంగా హ్యాండ్ డౌన్ అయితే మనము మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. మనం హ్యాండ్ డౌన్ కట్ చేసినప్పుడు డబుల్ పోలింగ్ మీద కట్ చేయకూడదు, ఈ విధంగా విడదీసి కట్ చేసుకోవాలి. అలాగే మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ సైడే కుట్టడం కోసము ఆనవాళ్ళకి ఒక చిన్న కట్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలండి. ఈ కట్స్ మనకి అడుగు వైపు హ్యాండ్కి కూడా వచ్చే విధంగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి 2 హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ కుట్టాలని ఆనవాలుగా తెలుస్తుంది. హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా క్లాత్ అయితే ఈ విధంగా మిగులుతుంది కదా, ఓపెన్ సైడ్ నా సైడ్ వచ్చే విధంగా వేసుకున్నాను. మనకి బ్యాక్ పార్ట్ తీసుకుని స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి. నేనైతే క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్ని ఈ పీస్ మీద మొత్తం మార్కింగ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకున్నాను కదా. నాకైతే బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ పడలేదండి, కింద వైపు కొద్దిగా కిందకి పడిపోయింది ఉక్సులు పట్టి దగ్గర. అది మనకి కటింగ్లో పోతుంది, ఏం పర్వాలేదు. అది కూడా మీకు ఏ విధంగా కటింగ్లో పోతుందో చెప్తానండి. ఫస్ట్ అయితే మనము నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 7 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు, కానీ 6.5 ఇంచెస్ అయితే ఎవరికైనా సరే సరిపోతుందండి. ఫ్రంట్ సైడ్ చంక డౌన్ 6.5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ అయితే ఎల్సేపు వచ్చే విధంగా లైన్స్ అయితే కొట్టేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ కొట్టుకున్నాక
నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలండి. మీకు ఫ్రంట్ సైడ్ కొంతమందికి పెద్ద నెక్ ఇష్టమైతే 7.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి చిన్నదిగా ఇష్టం ఉంటే 6.5 ఇంచెస్ కూడా పెట్టవచ్చు అన్నమాట అండి. ఈ విధంగా కస్టమర్ ఇష్టం పెట్టి అయితే మీరు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మార్క్ చేయవలసి ఉంటుంది. అలాగే బ్యాక్ పార్ట్కి మనకి చంక దగ్గర ఈ కార్నర్ వచ్చింది కదా, అదే కార్నర్ని మనము ఫ్రంట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్కి చంక డౌన్ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారము కార్నర్ వచ్చే విధంగా లైన్స్ కొట్టుకున్నాం కదా, అదే విధంగా నేను ఫ్రంట్ సైడ్ కూడా మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకుని కార్నర్లో కూడా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడ్ చంక డౌన్ తీయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. 1/2 ఇంచ్కి అయితే మనము చంక డౌన్ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి. మనం చేసుకున్న మార్కింగ్కి 1/2 ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు ఫ్రంట్ సైడ్ చంక డౌన్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 16.5 వచ్చిందండి పొడవు. మనం ఫ్రంట్ కొలతల ప్రకారం పెట్టేసుకుంటే ఫ్రంట్ పొడవు ఎక్స్ట్రా ఎక్కువైపోతుంది కాబట్టి ఏ విధంగా తగ్గించుకుని కట్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తానండి. మనకైతే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసినప్పుడు చంక వైపు అయితే 3 ఇంచెస్కి, అలాగే ఉక్సులు పట్టి సైడ్ అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే మార్కింగ్ కింద వైపు పడ్డదండి, అది కూడా కొలతలో తీసుకుని 3 ఇంచెస్ తగ్గించాను. చూసారు కదా, ఇటు సైడ్ అటు సైడు 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టేసుకున్నానండి. ఈ విధంగా ఒక లైన్ కొట్టేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి సైడ్ నుంచి మరొక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక వైపు అయితే 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి డాట్ పొడవు కోసము, అంటే డాట్ని ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలో తెలియడం కోసము 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఆ 4 ఇంచెస్ చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఈ లైన్ ప్రకారమే మనము ఫ్రంట్ మెయిన్ డాట్ని అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే డాట్ వెడల్పు కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. నేనైతే 2.35కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా టేప్లో 2.35కి మార్కింగ్ చూసుకుని మధ్యకి మడత పెట్టాను. ఈ మడత వచ్చిన చోట మనం చేసుకున్న మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే మనం చేసుకున్న పొడవు మార్కింగ్కి ఇటుపక్క 1.5 అటుపక్క 1.5 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా, డాట్కి ఇటు పక్క నుంచి ఉక్సులు పట్టి దగ్గర చేసుకున్న మార్కింగ్ దాకా ఈ విధంగా కరువు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆ మార్కింగ్ దాకా లైట్గా కరువు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇది మీకు కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసము మనము ఈ విధంగా కింద వైపున 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి చంక దాకా ఒక లైన్ అయితే ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ కొట్టేసుకోవాలి. దీనివల్ల మనకి ఫ్రంట్ 3/4 ఇంచు నుంచి 1/2 ఇంచు దాకా పెరుగుతుందండి. దీనివల్ల మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి గ్యాప్ రాదు. అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ కోసము 1/4 ఇంచు నేను మార్కింగ్ చేసే విధంగా ఒక మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకుంటే మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కుట్టడానికి ఉపయోగపడుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ అయితే మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్పాలండి. ఇది నేను కట్ చేసి కస్టమర్కి చెస్ట్ తక్కువగా ఉండడం వల్ల నేను 13.5 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. కానీ మీరు ఇదే సైజు బ్లౌజు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది 14.5 దాకా కూడా పెట్టాలన్నమాట. అది ఏ విధంగా పెంచాలి అంటే మనము ఆల్రెడీ చేసుకున్న డాట్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కింద వైపు ఇక్కడ ఉంది కదండి, ఈ కింద వైపు 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుని దానికి ఒక లైన్ కొట్టేసుకుని ఈ లైన్ ప్రకారం మీరు డాట్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఏ విధంగానో మీకు చెప్తాను. చూసారు కదా, నేను 3/4 ఇంచుకి మార్కింగ్ చేస్తాను కదా, ఆ మార్కింగ్ ప్రకారం ఒక లైన్ అయితే కొడుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా లైన్ అయితే కొట్టి ఆ లైన్ ప్రకారం ఈ విధంగా ఇటు సైడు ఉక్సులు పట్టి సైడు ఇటు సైడ్ చంక సైడ్కి కలుపుకోవాలన్నమాట. కానీ నాకు చెస్ట్ తక్కువగా ఉండడం వల్ల నేను ముందు మార్కింగ్ చేసిన ప్రకారమే కట్ చేసేసుకున్నాను. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే 1/4 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడైతే నేను డాట్ మార్కింగ్ కోసము
2:30కి అయితే డాట్ పొడవు మార్కింగ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం డాట్ వెడల్పు మార్కింగ్ చేసాం కాబట్టి ఈ పొడవుకి వెడల్పుకి చేసుకున్న మార్కింగ్ కలుపుకుంటూ ఈ విధంగా డాట్ని అయితే మార్క్ చేసుకోవాలండి. అలాగే మనకు ఉక్సుల పట్టీ దగ్గర డాట్ కోసము నెక్ దగ్గర 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని కింద వైపు నుంచి 1/2 ఇంచ్ మార్కింగ్ దాకా క్లాత్ని ఈ విధంగా మడత పెట్టి ఈ మడతలో అయితే ఉక్సుల పట్టీ తాళ్ళు పట్టీ దగ్గర డాట్ మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో ఇది కూడా అంతే పెడితే సరిపోతుంది. మెయిన్ డాట్ వచ్చేసి 2:30 పెట్టాను కాబట్టి ఇది కూడా 2:30కి మార్క్ చేసుకున్నాను. అలాగే ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది కాబట్టి మనము పొడవుకి చేసుకున్న మార్కింగ్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చి ఈ విధంగా ఉక్సుల పట్టీ దగ్గర డాట్ని అయితే మనము మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత చంక దగ్గర డాట్ కోసము షోల్డర్ దగ్గర 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఈ చేసుకున్న మార్కింగ్ని క్లాత్ని అంటే చంక భాగాన్ని ఈ విధంగా మడత పెట్టేయాలి. మడత పెట్టేస్తే మనకి మడత ఎక్కడ వస్తుందో అక్కడ చంక దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఆల్రెడీ కార్నర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ కార్నర్ లైన్కి 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకున్నా సరే మీకు చంక డాట్ ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలో తెలుస్తుందండి. అలాగే చంక డాట్ పొడవు కోసం మెయిన్ డాట్ దగ్గర నుంచి పైన వైపుకి ఈ విధంగా 2:30కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్కి పైన పెట్టుకున్న చంక దగ్గర మార్కింగ్కి లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ సరిపోతుంది కాబట్టి మనం చేసుకున్న లైన్కి ఇటుపక్క 1/4 ఇంచ్ అటుపక్క 1/4 ఇంచ్ వచ్చి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు చంక దగ్గర డాట్ సరిపోతుందండి. అయితే మనకి ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి కదండి, ఒకవైపుకే మార్కింగ్ వస్తుంది, మరొక వైపు మార్కింగ్ రాదు కదా. ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా వేసి చేత్తో కొద్దిగా నొక్కు పెట్టారంటే మీకు మార్కింగ్ పడుతుందండి. ఇది లైట్ కలర్ పీస్ అవ్వడం వల్ల మీకు వీడియోలో క్లారిటీగా పడలేదు కానీ నాకైతే మార్కింగ్ పడింది. దాన్ని పెట్టి నేను మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్ డాట్స్ని అయితే మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత సేఫ్ బెల్ట్ కోసము మనం బ్యాక్ పార్ట్ని ఎంత వెడల్పు వచ్చిందో అంత వెడల్పుతో అయితే 2 పీసెస్ తీసుకున్నానండి. తీసుకుని ఈ డాటు మార్కింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో మీకు ఇప్పుడైతే చెప్తాను. డాటు వెడల్పు వచ్చేసి తీసుకున్నాను కదా, దీని పొడవు వచ్చేసి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకు ఉక్సుల పట్టీ దగ్గర అన్నమాట. ఉక్సుల పట్టీ దగ్గర 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక వైపు వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఈ 2 మార్కింగ్ కలిపి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. మనకి ఉక్సుల పట్టీ సైడ్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ చేసుకున్న మార్కింగ్కి 1/2 ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ డౌన్ మార్కింగ్ని ఇటు సైడ్ అటు సైడ్ ఈ విధంగా వంపుగా మార్కింగ్ చేసుకుని మీరు షేప్ బెల్ట్ని అయితే కట్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే మనకు ఉక్సులు పెట్టి సైడ్ జాయింట్ చేయాలి కాబట్టి ఆనవాల కోసం చిన్న కట్స్ అయితే 2 వాటికి అడుగు వైపు క్లాత్ కూడా వచ్చే విధంగా కట్స్ పెట్టుకోవాలి. తర్వాత మనం లైనింగ్ని కట్ చేసాం కదా, బ్లౌజ్ పీస్ మీద అయితే ఈ విధంగా వేసుకోవాలండి. మనకు బ్లౌజ్ పీస్ అయితే చాలా చిన్నది వచ్చింది. నేనైతే ఈ విధంగా సరిపెట్టి అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి అటు సైడ్ చివరి నుంచి ఈ విధంగా ఇంకొక మడత వేసాను. ఇది ఇప్పుడు 4 మడతల మీద ఉన్నది. ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వస్తాయన్నమాట. మనకి హ్యాండ్స్ భాగం వేయగా ఫ్రంట్ సైడ్కి అయితే చూసారు కదా, సరి చాలా నెట్ వచ్చిందండి. మనకి అతుకులు అయితే కన్ఫామ్గా పడతాయి. ఆ అతుకులు ఎంతెంత పడతాయి, ఎలా కట్ చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాను. తర్వాత మనకి క్లాత్ ఇది మాత్రమే మిగిలింది. తర్వాత ఈ క్లాత్ మీద మనము ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్స్ని అయితే వేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకుంటున్నానండి. మనకి ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ అయితే కట్ అవ్వాలి. అయితే ఒక పార్ట్కి అయితే మనకు అతుకు రాదు కానీ ఒక దానికైతే అతుకు వస్తుంది. ఎందుకంటే నేను చీరలోది కొద్దిగా 3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను కాబట్టి అది మనకి ఒక దానికైతే వస్తుందన్నమాట, అతుకు రాకుండాని. ఇంకొక దానికైతే కన్ఫామ్గా అతుకు వస్తుందండి. ఫస్ట్ అయితే ఈ విధంగా వేసేసుకుని కట్ చేసేసుకున్నాను. మీకు ఏ విధంగా అతుకు వచ్చిందో కూడా చెప్తానండి. ఫస్ట్ అయితే నేను లైనింగ్ తీసేసి ఈ బ్లౌజ్ పీస్ని ఒక్కొక్కటి వేసి మీకు ఏ విధంగా అతుకులు వచ్చాయన్నది మీకు చెప్తాను. చూసారు కదా, నేను లైనింగ్ మీద బ్లౌజ్ పీస్ని వేసాను. మనకి చీరలో క్లాత్ ఎక్స్ట్రాగా 3 ఇంచెస్ కట్ చేయడం వల్ల ఈ విధంగా మనకి చంక వైపు వచ్చిందండి. అక్కడ అతుకు రాదు, చీరలో పీస్ మాత్రమే కనబడుతుంది. కానీ మరొక పార్ట్కి అయితే సరిపోలేదండి, ఈ విధంగా అతుకు వస్తుందన్నమాట.
చూసారు కదా, మనకి లైనింగ్ మీద ఈ విధంగా బ్లౌజ్ పీస్ వేసినప్పుడు ఎంత ముక్క పడుతుందో బాగా తెలుస్తుందండి. ఇక్కడైతే మనము చిన్న చిన్న క్రాస్ ముక్కలు ఉంటాయి కదా, అవైతే ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనకి బ్లౌజ్ పీస్ చిన్నది అవ్వడం వల్ల సేఫ్ బెల్ట్ కూడా సరిగ్గా తెగలేదండి. చూసారు కదా, నాకు ఒకటంటే ఒకటి తెగుతుంది. బ్లౌజ్ పీస్లోది ఒకటి మాత్రమేనండి ఇది. అది కూడా నేను చీరలోది 3 ఇంచెస్ పీస్ ఎక్స్ట్రాది కట్ చేసుకోవడం వల్ల వచ్చిందండి. నేను ఇంకా చీరలోది కూడా కట్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ పీసే కట్ చేస్తే అసలు బ్లౌజ్కి సరిపెట్టలేమన్నమాట. మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయవలసి ఉంటుందండి. నాకైతే ఫస్ట్ ఇప్పుడు ఒక సేపు ముక్క మాత్రమే తెగుతుంది. మరొక సేపు ముక్క వచ్చేసి నేను నెక్ పాటు స్టిచ్చింగ్ చేయగా మనకి బ్లౌజ్ పీస్లోది నెక్ కట్ చేస్తాం కదా, ఆ నెక్ ముక్కని మరో సేపు ముక్కకి ఉపయోగిస్తానన్నమాట అండి. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పూర్తిగా చెప్తానండి.